సైబర్ మోసానికి పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ పురుషోత్తం వెల్లడించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇటీవల ఒక బ్యాంకులో మార్కెటింగ్ ప్రతినిధిగా పనిచేసి మానేసిన గుంటూరుకు చెందిన షఫీ అనే యువకుడు రేడియో స్టేషన్లో పనిచేసే ఉద్యోగి వెంకటయ్యను మోసం చేశాడని తెలిపారు. అతనికి క్రెడిట్ కార్డు పాయింట్లు పెంచుతానని చెప్పి ఆయన ఫోన్ తీసుకుని దాని ఆధారంగా ఖాతా నుంచి 4 లక్షలు మాయం చేశారని పేర్కొన్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడని, వెంటనే రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. క్రెడిట్ కార్డు ఇచ్చాడు. అతను మళ్ళీ ఒక వారం రోజులు వచ్చి క్రెడిట్ కార్డు పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఆ కార్డు తీసుకొని ఏదో 2 యాప్లు డౌన్లోడ్ చేయడం ద్వారా అతనికి ఇమ్మీడియట్గా ఒక 4 లక్షల రూపాయల నష్టం అంటే సైబర్ అంటే అకౌంట్కి వెళ్ళి మాయమైపోయినాయని ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు స్వీకరించిన తర్వాత టోటల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విషయంపై గౌరవనీయ మా ఎస్పీ గారు మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు వెంటనే ఒక టీం ఫామ్ చేశాము. ఆ టీం ఫామ్ చేసి మాకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ సహాయంతో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో షఫీ అనే వ్యక్తి గత 2 రోజుల నుంచి ఇక్కడే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న విశ్వసనీయ సమాచారం వచ్చింది. అతన్ని పట్టుకునేందుకు ఒక స్పెషల్ బృందాన్ని నరేష్ మరియు నరేంద్ర